పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందుల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం పులివెందులకు చేరుకుని క్యాంప్ ఆఫీసులో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్తారు. బ్రాహ్మణపల్లి అరటి తోటలను వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి అరటి రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత పులివెందులు చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మూడు రోజుల పర్యటనలో ఇటీవల పులివెందులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? ఈ రోజు ఆయన ఇప్పటికి చేరుకోనున్నారు పులివెందులకి? గుడ్ మార్నింగ్ జ్యోతి. కడప జిల్లాలో పర్యటనలో భాగంగా 3 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాకు పులివెందులకు రానున్నారు. బెంగళూరు నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా పులివెందుల్లోని బాగాపేటలో నుంచి కూడా ఈరోజు సాయంకాలం 4 గంటలకు ఆయన పులివెందులు చేరుకున్నారు. 4 గంటల నుంచి కూడా 7 గంటల వరకు కూడా ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో వినతులను కూడా స్వీకరించినారు. ఆ యొక్క ప్రజల సమస్యలను కూడా వైఎస్ జగన్మోహన్ అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ఆయనే తెలుసుకున్నారు. ఈ రోజు జరిగేటువంటి యొక్క ప్రజా దర్బారు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపు 26వ తారీఖు ఒక ప్రైవేటు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒక వివాహం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. మరి అదే విధంగా ఇటీవల కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దాడికి పాల్పడినటువంటి మరి రామలింగారెడ్డి వేల్పుల మండలం వేముల గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి వ్యక్తిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. మరి అదే విధంగా రేపు 26వ తారీఖు కూడా కొన్ని కార్యక్రమాలు హాజరయ్యి కూడా అతను మరి 27వ తారీఖు కూడా మధ్యాహ్నం వరకు కూడా పులివెందుల నియోజకవర్గంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 27వ తారీఖు తిరిగి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లలో బెంగళూరుకి బయలుదేరున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.